ముస్లిం అబ్బాయి అయినా అమ్మాయి అయినా ముస్లిం కాకుండా ముస్లింయేతరులతో వివాహం చేసుకోవడం ఇది హరాం. దీనిపైన నేను మొన్న వీడియో చేస్తే చాలా కామెంట్స్ వచ్చాయండి. ఎందుకు చేసుకోకూడదు, హరాం ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటి, దీనికి మార్గమే లేదా అని. ఎందుకు చేసుకోకూడదు అంటే ఖురాన్ మజీద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నారు, బహుదైవారాధన చేసే స్త్రీలు విశ్వసించనంత వరకు అంటే విశ్వాసిగా మారనంత వరకు వారిని వివాహం చేసుకోకండి. అదేవిధంగా బహుదైవారాధన చేసే స్త్రీ మీకు ఎంతగా నచ్చినా సరే ఆమె కంటే విశ్వాసి అయిన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. ఇదే విధంగా మీ స్త్రీలను బహుదైవారాధన చేసే పురుషులకు ఇచ్చి వివాహం చేయకండి. బహుదైవారాధన చేసే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కన్నా విశ్వాసి అయిన బానిస ఎంతో మేలు. అయితే ముస్లిం అబ్బాయిని లేదా అమ్మాయిని వివాహం చేసుకోకూడదా ఎప్పటికీ అంటే చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు విశ్వాసులై ఉండాలి. మరి ఇంతకీ విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసి అంటే ఆ నిజమైన దైవం, ఆ సృష్టికర్త అల్లా అని మనస్ఫూర్తిగా అంగీకరించాలి మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని చిట్ట చివరి ప్రవక్తగా అంగీకరించాలి.